జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా జై శ్రీకృష్ణ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మీ జీవితంలో సంతోషాలన్నీ కూడా ఈ సంవత్సరం నుండి వెలువరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పూర్వం ఒకప్పుడు శౌనకాది మహామునులందరూ కలిసి సూత మహాముని, ఓ మహర్షి, మాకు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతార కథ గురించి తెలియజేయండి అని చెప్పి వేడుకోగా సూత మహాముని ఈ విధంగా వివరిస్తారు. అసలు స్వామివారు చేప రూపాన్ని ధరించి ఏ కార్యాలు చేపట్టాడు, అసలు స్వామివారు ఈ రూపాన్ని ఎత్తడానికి గల కారణం ఏమిటి, దాని అవసరం ఏమిటి, ఇవన్నీ కూడా వివరంగా మాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం గురించి శౌనకాది మహామునులందరూ కూడా సూత మహామునిని వేడుకుంటారు. అప్పుడు సూత మహాముని ఈ విధంగా చెబుతారు. ఓ మహామునులారా వినండి. పూర్వం సత్యవ్రతుడు అనే ఒక చక్రవర్తి ద్రవిడ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ కాలంలో ఆయు ప్రమాణం 1000 సంవత్సరాల పైనే ఉండేది. ఇక తపాన్ని ఆచరించాలని అనుకుని నిశ్చయించుకుంటాడు. కొడుకులకు రాజ్యభారాన్ని అప్పగిస్తాడు. దగ్గరలో ఉన్నటువంటి అడవిలో తపస్సు చేసుకుంటే ప్రజల వలన భంగం కలుగుతుంది అనుకుంటూ మలయ పర్వతం అంటే ఆనాడు అఖండ భారతంలో ఒక భాగం అక్కడకు వెళ్ళి అక్కడ వచ్చేటటువంటి చందనభరితమైనటువంటి గాలులతో చక్కగా ఆ యొక్క ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. ప్రాతకాలంలో నిద్రలేవడం, స్నాన సంధ్యానుష్ఠానం చేసుకోవడం, దొరికినటువంటి పండ్లు అల్పాహారంగా తీసుకొని తపమాచరించడం మొదలు పెడతాడు. ఇలా చాలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి గురించి. ఆ విధంగా 10 లక్షల సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఇప్పటిలాగా అనారోగ్యంతో ప్రమాదాలతో చనిపోవడం అలాంటివి అప్పటి కాలంలో ఎక్కువగా ఉండేవి కాదు. అలా కఠినమైనటువంటి తపస్సు దీక్షతో చేస్తాడు. ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఇలాంటి గొప్ప తపస్సు ఇటీవల కాలంలో ఎవరూ చేయలేదు. నీ భక్తికి మెచ్చాను. చావు లేదనేటటువంటి వరం తప్ప ఏ వరమైనా కోరుకో, తప్పక ఇస్తానని చెప్పి బ్రహ్మదేవుడు అంటాడు. ప్రళయకాలంలో అన్ని జీవరాశులు జలంలోనే నశిస్తాయి కదా. ఆ తరువాత సృష్టి ఆరంభానికి కొన్ని జీవులు అవసరం కదా. మనుషుల కింద నాకు ఆ అవకాశం ఇవ్వండి. ప్రళయాన్ని చూడాల్సి ఉందని చెప్పి నా మనసు ఎప్పటి నుండో కోరికగా ఉంది. కాబట్టి నా కోరిక తీరుతుందా అని అడుగుతాడు ఆ రాజు. సత్యవ్రత, ఈ కోరిక నా పరిధిలో లేదు. ప్రళయకాలంలో సముద్రాలు పొంగి పొర్లుతాయి. అది 100 ఏళ్ల వరకు జరిగితే అది మహాప్రళయకాలం అని అంటారు. ఆ మహాప్రళయకాలంలో కమలంలో ముడుచుకొని మా తండ్రి నారాయణుడి గర్భంలో దాగి నేను నిద్రిస్తూ ఉంటాను. ఇలా నేను నారాయణుడి గర్భంలోకి వెళ్ళి ఆ తర్వాత మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత నేను నారాయణుడి గర్భం నుండి వెలుపలకు వచ్చి సృష్టిని మొదలు పెడతాను. నీ కోరిక నా పరిధిలో లేదు. నారాయణుడి దయతో తప్పక నీకు సిద్ధిస్తుందని చెప్పి మాయమవుతాడు. వెంటనే దేవతలు పారిజాత పుష్పవర్షాన్ని కురిపిస్తారు. దేవతలు కూడా ప్రళయకాలంలో అంతర్ధానమవుతారు. కాబట్టి వారు ప్రళయకాలంలో నీ పరిణామాలు చూడలేరు అని చెప్తాడు. ఇక సత్యవ్రతుడు ఆనందంగా తన ఆశ్రమానికి వెళ్తాడు. కొద్ది కాలం గడిచిపోతుంది. ఒక రోజున ఉదయాన్నే నదీ స్నానం చేసి సంధ్యానుష్ఠానం చేసి పితృతర్పణం ఇవ్వాలని తోసిట్లోకి నీరు తీసుకుంటాడు. ఆ నీటిలోకి ఒక చేప పిల్ల వస్తుంది. ఆ నీళ్లు పనికిరావని విడిచిపెడతాడు. మరలా నీరు తోసిట తీసుకుంటే మరలా చేప పిల్ల ఆ నీటిలోకి వస్తుంది. ఆ నీటిని విడిచిపెట్టి మరలా వేరే నీళ్లు తీసుకుంటే మరలా చేప పిల్ల వస్తుంది. ఆ నీటిని వదలబోతుంటే అప్పుడు మానవ కంఠస్వరంతో ఆ చేప, పితృతర్పణాలు వదిలే నీళ్లలో జలచరాలు ఉండకూడదని నాకు తెలుసు, కానీ నన్ను పెద్ద చేపలు మింగడానికి వస్తున్నాయి, నన్ను కాపాడండి అని అడుగుతుంది. దానిని కమండలంలో వేసుకొని పితృతర్పణాలు వదిలి ఇంటికి వస్తాడు సత్యవ్రతుడు. ఇంటికి వచ్చేసరికి ఆ చేప పిల్ల 16 అంగుళాలు పెరుగుతుంది. దానిని బిందెలో వేస్తాడు. అది పెరుగుతుంది. దానిని మరలా పెద్ద పాత్రలో వేస్తాడు. ఒక్క రోజులో అది 3 మూరలు పెరుగుతుంది. ఉదయం దానిని తీసుకొని ఎదురుగా ఉన్న తామర కొలంలో వేస్తాడు. ఆ రోజు గడిచేసరికి ఆక్రందన మొదలు పెడుతుంది ఆ చేప. ఆ స్థలం సరిపోలేదు అని చెప్పి పెద్దగా ఏడుస్తుంది. మరుసటి రోజు ఇక ఆ చేప నదిలో చేర్చబడుతుంది. ఆ మరునాటికి అది నదంతా కూడా నిండిపోతుంది. తీసుకుని వెళ్ళి సముద్రంలోకి చేరుస్తాడు. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపతో, నీవు ఆ నారాయణుడివే, ఎటువంటి సందేహమూ లేదు. ఏదో పెద్ద చేపల నుండి కాపాడమని నీవు నన్ను అడిగితే శరణాగతి చేసిన వారిని కాపాడాలి కదా అని చెప్పి నిన్ను తీసుకుని వెళ్ళాను. ఈ లీల ఏమిటో నాకు అర్థం కావడం లేదు. చెప్పండి ఋషికేశ అని అంటాడు 2 చేతులు జోడించి. 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలకు అధిపతి నారాయణుడవు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ఋషికేశుడు అనేటటువంటి పేరు. నీవు చేప రూపంలో నన్ను పరీక్షించడానికి వచ్చావా, లేదంటే మరేదైనా కారణం ఉందా, చెప్పండి జగన్నాథ అంటాడు
సత్యవ్రతుడు. అప్పుడు చాప రూపంలో ఉన్నటువంటి ఆ చక్రధారి, నాయనా సత్యవ్రత, నీవు తపోధనుడవు కాబట్టి సత్యాన్ని గ్రహించావు. నీవు బ్రహ్మను వరం కోరావు కదా, కల్పాంతం చూడాలని. భూమండలంపై ఉన్నటువంటి ప్రాణికోటి మొత్తం నశించును, కానీ మరలా సృష్టించబడతాయి. అలా జరగడానికి వాటి బీజాలు అవసరం కదా. అవన్నీ కూడా ఈ సముద్రంలో ఒక నౌకను సృష్టించి అందులో జాగ్రత్తగా ఉంచుతాను. ఆదిశేషువు తాడుగా మారతాడు. ఆయన్ను ఆ నౌక ఒక చివర కట్టు, నేను మరలా రెండో చివర కొమ్ము ఉన్నటువంటి చేపలా వచ్చి పట్టుకుని ఉంటాను. ఆ ప్రళయకాలంలో ఈ ఓడలో ఉన్నటువంటి జీవజాలం బ్రతుకుతుంది. ఆ నౌకలో ఉద్భిజములు అంటే చెట్లు, మొక్కల విత్తనాలు, అండజములు అంటే గుడ్ల ద్వారా సంతానోత్పత్తి చేసేటటువంటి పక్షులు, ఇలా జరాయుజములు అంటే మావి ద్వారా పిల్లలు కలిగేటటువంటి జీవులు, మానవులు, పశువులు మొదలైనవి అన్ని రకాల జీవులకు కూడా ప్రళయకాలంలో కావలసినటువంటి ఆహారం కూడా ఇందులోనే ఉంచుతాను. వీటితో పాటు సూర్యచంద్రులు, అలాగే నా నేత్రాలు, పరమేశ్వరుడు, నేను, నాలో దాగి ఉన్నటువంటి బ్రహ్మ, అలాగే మార్కండేయుడు ఉంటాం. భగవద్భక్తులను, వాసుదేవ భక్తులను ఈ ప్రళయకాలం ఏమీ చేయలేదు. 4 లోకాలు అంటే స్వర్గం, పాతాళం, మధ్యలోకం, అలాగే భూలోకం, బ్రహ్మలోకాలు మాత్రమే ఉంటాయి. సూక్ష్మ రూపంలో నర్మదా నది, ఋషులు, మహాత్ములు, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవి కూడా నావలో ఉంటాయి. నువ్వు వీటిని ప్రళయకాలంలో కాపాడు. ఆ తరువాత నాచే జీవులు సృష్టించబడతాయి. అలా కృతయుగం మొదలవుతుంది. ఈ ఋష్యాంతరానికి ప్రజాపతివి నీవే అని చెబుతాడు శ్రీ మహావిష్ణువు. స్వామి, ప్రళయకాలం నేను ఎలా తెలుసుకోగలను అని అడుగుతాడు సత్యవ్రతుడు. ప్రళయకాలం మొదలు కాగానే ఈ ఓడ నీ ఆశ్రమం ముందు ఆగుతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఎక్కు. నిరంతరం నా నామస్మరణ చేయడం వల్లే ఈ నౌక వచ్చే వరకు ఈ ప్రళయం నిన్నేమీ చేయలేదు. ఈ రోజు నుండి అనావృష్టి మొదలవబోతుంది. 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ కరువు వలన ఆకలితో కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. భూకంపాల వలన కొందరు చనిపోతే, క్రిమికీటకాల వలన అనారోగ్యంతో కొన్ని ప్రాణాలు పోతాయి. ఆ తరువాత అతివృష్టి వలన అంతా కొట్టుకుపోతుంది. సూర్యుడి అతినీల లోహిత కిరణాల వలన కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నీవు జాగ్రత్తగా ఉండు అని చెబుతాడు నారాయణుడు. అలా కొంతకాలానికి శ్రీమన్నారాయణుడు చెప్పినట్లుగా భయంకరమైనటువంటి అనావృష్టి ఏర్పడుతుంది. తిండి కొరకు బలహీనంగా ఉన్నవారిని బలవంతంగా తినడమో లేదా వారి ఆహారాన్ని లాక్కోవడం చేస్తూ ఉంటారు. సత్యవ్రతుడు ఈ దారుణం చూడలేక బాధపడతాడు. ఆ తరువాత అతివృష్టి మొదలవుతుంది. జగత్తు అంతా ఏకమైపోతుంది. నక్షత్రాలు రాలిపోతూ ఉంటాయి. దేవతలు, అన్ని లోకాలు కనుమరుగవుతూ ఉంటాయి. ఇక ఆ తరువాత ఆదిశేషుడు తాడుగా మారిపోతాడు. సత్యవ్రతుడు ఆ తాడుకు నమస్కారం చేసి, నా స్వామి, ఈ లోక రక్షణార్థం నిన్ను తాడుగా కట్టమన్నారు, అనుగ్రహించు అంటూ ప్రార్థన చేసి దానిని ఒకవైపు నౌకకు కట్టి రెండో వైపు చేప కొమ్ముకు కడుతూ, స్వామి, మీ ఆదేశంతో ఈ తాడును మీ కొమ్ముకు ముడివేస్తున్నా, నన్ను అనుగ్రహించు, క్షమించండి అంటూ వేడుకొని నౌకలోకి చేరుకుంటాడు సత్యవ్రతుడు. ప్రపంచ ప్రళయకాలంలో కెరటాలు ఓడంత ఎత్తున లేస్తూ ఉంటాయి. అయినా ఆ నౌక జగన్నాథుని రక్షణలో సుఖంగా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ విధంగా ప్రపంచం మొత్తం అంధకారంలో మునిగిపోయినా శ్రీ మహావిష్ణువు ముందు ఉన్నటువంటి సత్యవ్రతుడికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి సత్యనిష్ట వలన స్వామివారు అతన్ని అనుగ్రహించాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు మరలా తిరిగి ఈ యొక్క నిద్ర నుండి మేలుకునే వరకు ఆ యొక్క మహామత్స్యం ఆ పడవను కాపాడుతూ ఉంటుంది. ఆ పడవలో సత్యవ్రతుడితో పాటుగా ద్వాదశాదిత్యులు, ఇలా అందరూ కూడా ఎన్నో జీవరాశులతో సైతం శ్రీ మహావిష్ణువు యొక్క రక్షణలో జాగ్రత్తగా కాపాడబడుతూ ఉంటాయి. ఇక తర్వాత కాస్త సూర్యోదయం అవుతుంది. ఆ తర్వాత సూర్యుడు ఒక్కడే మిగులుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మేల్కొని ఆ యొక్క భూములపై మరలా సృష్టి చేసేందుకై ప్రారంభిస్తాడు. కానీ సృష్టి చేసేందుకు తగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగించేటటువంటి వేదములు బ్రహ్మదేవుడి వద్ద లేకపోవడం వలన వాటి గురించి వెతుకగా సోమకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ వేదాలను అపహరించి సముద్రంలో దాగి ఉన్నాడని భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీహరిని మనసులో తలుచుకుంటాడు. వెంటనే శ్రీహరి బ్రహ్మ ముందు ప్రత్యక్షమవుతాడు. ఓ జగన్నాథ, ఆదినాయక, ఓ జగన్నాటక సూత్రధారి, నీ స్వరూపం, నీ మహిమను గుర్తించడానికి స్వామి మేము ఎంతటి వారమయ్యా? నీకు తెలియని విషయం అంటూ ఏమైనా ఉంటుందా? అయినప్పటికీ నేను విన్నవించడం నా ధర్మం.
నేను నిద్రకు ఉపక్రమించినటువంటి సమయంలో సోమకుడు అనేటటువంటి రాక్షసుడు వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. వేదాలు నా వద్ద లేకపోవడం చేత సృష్టి చేయడం నాకు తగినటువంటి సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు కూడా లేకపోయాయి. కాబట్టి నా యందు దయ ఉంచి ఆ రాక్షసుని సంహరించి వేదములను తిరిగి నాకు అందించండి స్వామి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి 10 యోజనాల పొడవు కలిగినటువంటి ఒక పెద్ద చేప రూపాన్ని దాల్చి బ్రహ్మదేవుడికి కనిపించి, ఓ బ్రహ్మ, నీవేమీ విచారించనవసరం లేదు. నీకు నేను తప్పకుండా నువ్వు ఏదైతే కోరావో అదే నీకు తిరిగి అందిస్తానని చెప్పి ఆ సోమకుడు ఎక్కడ దాగి ఉన్నా సరే వెతికి పట్టుకుంటాను. తప్పకుండా వాడిని చంపి వేదాలను నీకు తప్పకుండా అప్పగిస్తానంటూ సముద్రంలోకి వెళ్ళి వెతకడం ప్రారంభిస్తాడు శ్రీహరి. ఇక అక్కడ సోమకుడు వేదాలను ఏవో తినేటటువంటి పదార్థాలని చెప్పి భావించి ఆ వేదాలను మింగివేస్తాడు. కానీ ఆ వేదాలు అతని యొక్క ఆకలిని మాత్రం తీర్చలేకపోతాయి. అయితే ఆహారం కోసం వెతుకుతూ ఉండగా మత్స్యరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అతనికి ఎదురుపడతాడు. ఈ చేప చాలా బలంగా ఉంది, నాకు ఆహారంగా కూడా సరిపోతుందని చెప్పి భావించి సోమకుడు మత్స్యాన్ని మింగేందుకు సిద్ధమవుతాడు. అలా వారిరువురి మధ్య చాలా కాలం పాటు మహాసంగ్రామంగా పోరు జరుగుతుంది. ఆ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మత్స్యం తన వాడి అయినటువంటి కోరలతో ఆ రాక్షసుని చీల్చి చెండాడుతుంది. ఆ విధంగా అతని ఉదరాన్ని చీల్చి అందులో ఉన్నటువంటి వేదాలను, శంఖాన్ని తీసుకొని బ్రహ్మ వద్దకు వచ్చి వేదాలనిచ్చి శంఖమును స్వామివారు స్వీకరిస్తారు. వేదాలనిచ్చినట్టు తర్వాత బ్రహ్మతో, సోమకుడు వేదాలను మింగడం వలన కొన్ని శిథిలమైపోయాయి, కాబట్టి నీకు జ్ఞాపకం ఉన్నంత వరకు జాగ్రత్తగా పూర్వరూపం చేసేటటువంటి అంటే పూర్వరూపాన్ని స్మరించిన చోట ప్రణవంతో కూర్చి సమగ్రంగా ఈ యొక్క వేదాలను సృష్టి చెయ్యి అని చెప్పి స్వామివారు అదృశ్యమవుతారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున, ఉగాది రోజున వేదాలను తీసుకొని సృష్టిని మొదలు పెడతాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించినటువంటి సందర్భంగా ఈ ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూత మహాముని, శౌనకాది మహామునులందరికీ కూడా ఈ యొక్క మత్స్యపురాణంలోని కథను వివరించి చెబుతారు. ఇంకా ఈ ఉగాదిలోపు ఈ కొత్త సంవత్సరంలో పరమ పవిత్రమైనటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం పురందరపురం అనే ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. అయితే ఆ ధనవంతుడు కాలం తీరి చనిపోయే ముందు అతను తన కొడుకులకు 4 మూతలు బిగించి ఉన్నటువంటి పాత్రలు ఇస్తాడు. తాను చనిపోయిన తర్వాత కానీ వాటిని తెరవద్దని చెప్పి కొడుకులను ఆదేశిస్తాడు. కొన్నాళ్లకు తండ్రి మరణానంతరం ఆ 4 కొడుకులు ఆ పాత్రలపై మూతను తొలగించి చూస్తారు. మొదటి దానిలో మట్టి, రెండవ దానిలో బొగ్గులు, మూడవ దానిలో ఎముకలు, నాలుగవ దానిలో తౌడు ఉంటాయి. వాటిని చూడగానే వారికి ఏమీ అర్థం కాలేదు. ఆ రోజుల్లో అక్కడ హైందవ చక్రవర్తి అయినటువంటి విక్రమార్కుడు పరిపాలనను సాగిస్తూ ఉంటాడు. అయితే ఆ 4 కూడా విక్రమార్కుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా వివరించి ఆ 4 కూడా దాని అర్థాన్ని వివరించమంటూ విక్రమార్క మహారాజును వేడుకుంటారు. ఆయనకు కూడా ఆ పాత్రలేమిటో, వాటిలో ఉన్నటువంటి ఆ వస్తువుల గురించి అస్సలు అవగాహన కాలేదు. అప్పుడు వారు ప్రతిష్టానపురానికి వెళ్తారు. అక్కడ కూడా రాజు కానీ మరెవరూ కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోతారు. కానీ ఆ ఊరిలోనే ఒక వింత బాలుడు ఒకడు ఆ సమస్యను చక్కగా వివరించి చెబుతాడు. ఆ వింత బాలుడు ఒక బ్రాహ్మణ వితంతు కొడుకు. అయితే ఆ బ్రాహ్మణ స్త్రీ చిన్నతనంలోనే తన భర్తను పోగొట్టుకుంటుంది. 2 సోదరులు ఉంటారు ఆమెకు. అయితే నాగకుమారుడైనటువంటి తక్షకుడి వలన ఆమె గర్భం దాలుస్తుంది. ఇందుకు ఆమె సోదరులు చిన్నబుచ్చుకొని వదిలి వెళ్ళిపోతారు. ఆ విధంగా దిక్కులేనటువంటి ఆ దీన వితంతువుకు ఒక కుమ్మరివాడు ఆశ్రయాన్ని కల్పిస్తాడు. ఆ కుమ్మరివాడి ఇంట్లో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవిస్తుంది. ఆ కుమారుడికి శాలివాహనుడు అనే పేరు పెడుతుంది. అతను క్రమంగా పెరిగి పెద్దవాడవుతాడు. ఆ క్రమంలో ఆ బాలుడు ఆ 4 పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని చెప్పి ఈ విధంగా చెబుతాడు. మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమిని, బొగ్గుతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను, ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైనటువంటి పశు సంపదను, తవుడుతో నిండినటువంటి పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్ని పంచుకోవాలని ఇదే వాళ్ళ తండ్రి అంతరార్థం అని చెప్పి వివరిస్తాడు. ఆ విధంగా శాలివాహనుడు వివరిస్తాడు. ఇక ఇంత వివరంగా ఈ సమస్యను పరిష్కరించినటువంటి సంగతి విక్రమార్క మహారాజుకు తెలుస్తుంది. అతన్ని చూడడానికి సంతోషంగా కబురు పంపిస్తాడు. ఇక విక్రమార్కుడు అంతటి వాడు కబురు పంపించిన తర్వాత శాలివాహనుడు
విక్రమార్కుడి వద్దకు అస్సలు పోలేదు. పైగా తన దర్శనానికే వచ్చే రోజు తప్పక వస్తుంది అని చెబుతాడు. దాంతో విక్రమార్కుడికి ఎంతో కోపం వస్తుంది. ఇక శాలివాహనుని చంపడానికై అపార బలసమేతుడై వస్తాడు. అది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలను చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుడి సేనలపై పంపిస్తాడు. వారి మధ్య యుద్ధం ఘోరంగా జరుగుతుంది. ఇక శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్క మహారాజు యొక్క సేనలను నిద్రపోయేలా చేస్తాడు. అందుకు విక్రమార్కుడు వాసు అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకొని తన సేనలను తిరిగి మేలుకొల్పుతాడు. ఇలా యుద్ధ సమయంలో ఆకాశవాణి ఇద్దరు రాజులను ఉద్దేశించి ఇలా పలుకుతుంది: నర్మదా నదికి ఉత్తరాన విక్రమార్కుణ్ణి, దక్షిణాన శాలివాహనుణ్ణి రాజ్యం చేయాలని తీర్పు చెప్పి యుద్ధం ముగించమని చెబుతుంది. ఈ విధంగా శాలివాహనుడు శాఖస్థాపకుడు అవుతాడు. ఆ శకానికి మొదటి రోజు చైత్ర శుక్ల పాడ్యమి కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వాసులకు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి సంవత్సరాది ఆదిలో ఈ రోజు బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తాడు. ఇక ఈ రోజున బ్రహ్మ దేవతలను ఆయా పనులకు వినియోగిస్తాడు. నాటి నుండి ఇది సంవత్సరాది అయ్యింది. ఎన్ని విధాలుగా వినతికెక్కినా ఈ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మార్కండేయ పురాణంలోని ఈ పవిత్ర కథను ఇప్పుడు మనం విని తెలుసుకుందాం. ఒకనాడు జైమిని మహాముని మహా తపస్శాలి. ఆయన మార్కండేయుడిని ఇలా అడుగుతాడు: ఓ మునిశ్రేష్ఠ, నేను వ్యాస మహాముని వలన సకల పురాణాలు విన్నాను. అందులో నాకు కలిగిన సందేహాలను మీరు తీర్చాలి అని అడిగాడు. దానికి మార్కండేయుడు ఇలా చెప్పాడు: ఓ జైమిని, నాకిప్పుడు తప్పు కాలం అయ్యింది. నీవు నీ సందేహాలను తీర్చుకోవాలంటే వింధ్యా పర్వతానికి వెళ్ళు. ఆ పర్వత గుహల్లో 4 పక్షులు ఉంటాయి. వాటిని అడిగి తెలుసుకో. ద్రోణిపుత్రుడు ఆ పక్షులకు వేదశాస్త్రాలు బాగా తెలుసు కాబట్టి వాటి దగ్గరకు వెళ్ళి నీ సందేహాలు చెప్పు అంటూ మార్కండేయుడు చెబుతాడు. ఆ మాటలకు జైమిని మహర్షి ఆశ్చర్యపడి, మార్కండేయ, ఏమిటి నీవు మాట్లాడుతున్నది? అవి ద్రోణుడకు పుట్టినాయా? అసలు అవి ఎలా పుట్టాయి? అవి మనుషులు మాట్లాడినట్టు ఎలా మాట్లాడతాయి? వాటికి ఎవరు నేర్పారు? అన్ని శాస్త్రాలు నేర్చుకుని జ్ఞాపక శక్తి అసలు ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు మార్కండేయుడు ఇలా చెప్పసాగాడు: ఓ జైమిని ముని, ఒకనాడు నారద మహాముని భూలోకమంతా తిరిగి ఇంద్రుని చూడడానికి స్వర్గానికి పోయాడు. ఆ సమయంలో రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక మొదలైనటువంటి దేవకన్యలు నాట్యం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వచ్చినటువంటి నారద మహామునిని దేవేంద్రుడు పూజించి ఆసనంపై కూర్చోబెడతాడు. తరువాత నారదుడితో దేవేంద్రుడు ఇలా అంటాడు: ఓ మునిపుంగవ, ఆ నాట్యం చేస్తున్న వారిలో ఎవరు నీకు అత్యంత ఇష్టం అని అడుగుతాడు. అప్పుడు నారద మహాముని దేవకన్యలతో ఇలా అంటాడు: ఓ అందమైన యువతులారా, మీలో ఎవరు దుర్వాస మహాముని మోహింప చేయగలరో ఆ స్త్రీయే అధికంగా నాకు ఇష్టం అని అంటాడు నారద మహర్షి. ఆ మాటలు విన్నటువంటి ఆ అందమైనటువంటి యువతలు గజగజ వణుకుతూ భయపడి మాటలు రాక ఊరుకుంటారు. కానీ అందులో ఒక అందమైనటువంటి యువతి నేను దూర్వాస మహర్షిని మోహింప చేయగలను అని చెబుతుంది. ఆ మాటలు విన్నటువంటి దేవేంద్రుడు: ఓ సౌందర్యవతి, నీవు దూర్వాసుని యొక్క తపస్సును నీ అందంతో, నాట్యంతో విజ్ఞానం కలగజేస్తే నీకు కావలసినంత ధనరాశులు ఇస్తానని చెప్పగా ఆ యొక్క యువతి సరేనని చెప్పి వెళ్తుంది. అక్కడ దూర్వాస మహాముని తపస్సు చేస్తూ ఉన్నటువంటి హిమాలయ పర్వతానికి వెళ్ళి దూర్వాస మహామునికి కొంచెం దూరంలో కూర్చొని అద్భుతంగా గానం చేస్తుంది. ఆ సంగీతం దూర్వాస మహాముని చెవిలో పడి కళ్ళు తెరిచి ఆ అందమైనటువంటి యువతిని చూస్తాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి: ఓ నారీమణి, ఎవరూ లేనటువంటి ఈ వనమందు నీవు సంగీతం పాడడానికి కారణమేమిటి అంటూ ప్రశ్నించి కొంచెం సేపు ఆలోచించి వెంటనే ఇలా అంటాడు: ఓహో, నీవు నన్ను మోసం చేసి నా తపస్సుకు భంగం కలిగించాలని వచ్చావు కాబట్టి నీవు పక్షిలా పుడతావంటూ శపిస్తాడు. అంతటా ఆ యొక్క యువతి దూర్వాసుని మన్నించమంటూ ప్రార్థించగా తరువాత దూర్వాస మహాముని క్షమించి కరుణించి నీవు పక్షి రూపంలో 16 సంవత్సరాల పాటుండి 4 పుత్రులు కన్నాక అర్జునుడి బాణం చేత మృతి చెంది స్వర్గానికి పోతావు అని చెబుతాడు. ఆ తరువాత ఆమె పక్షిగా అంటే గ్రద్దగా పుట్టి ద్రోణుణ్ణి పెళ్లి చేసుకుని 16 సంవత్సరాల తర్వాత గర్భం జాల్చి స్వేచ్ఛగా తిరుగుతూ ఉండగా ఆ సమయంలో కురుపాండవ యుద్ధం చూడాలని కోరిక కలిగి ఆకాశంలో తిరుగుతూ ఉండగా అర్జునుడు విసిరినటువంటి బాణం ఆ పక్షికి తగులుతుంది. ఆ బాణం తగలగానే తన గర్భం నందు 4 పిండాల గుట్టలు ఒక గడ్డి పొదల్లో కింద పడతాయి. తర్వాత ఆ పక్షి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోతుంది. అవి కొంతకాలానికి పిల్లలై రక్షింపబడి అక్కడే తిరుగుతూ ఉంటాయి. ఒకనాడు ఈ యొక్క పక్షులు ఉన్నటువంటి ప్రాంతానికి ఒక మహాముని ఆ మార్గమునందు పోతూ ఉండగా ఆ 4 పక్షి పిల్లలను చూసి వాటిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు. అంతటా ఆ పక్షి పిల్లలు తమను తండ్రి వలె చూస్తూ ఉన్నటువంటి ఆ మహామునికి నమస్కరించి: అయ్యా మునిపుంగవ, మమ్మల్ని తండ్రి వలె కాపాడుతున్నావు, మా వలన ఏదైనా కార్యం చేయాలంటే తప్పక చెప్పండి అని పలుకుతాయి. ఆ మాటలు విన్నటువంటి ఆ మహాముని ఆ పక్షుల మాటలు విని: ఓ పక్షులారా, మీరు మనుష్య వాక్కుతో మాట్లాడుతున్నారు. అసలు మీరు ఎవరు?
మీకు మనుష్య మాటలు రావడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ పక్షులు ఇలా చెబుతాయి. ఓ మునిపుంగవా, పూర్వం విపలుడు అనే మునికి 2 పుత్రులు ఉండేవారు. అందులో పెద్దవాడికి మేము 4 పుత్రులుగా పుట్టాం. మేము తల్లిదండ్రుల ఎడల భక్తిభావంతో, భయంతో, చెడు వ్యసనాలకు లోను కాకుండా వేదాధ్యాయాలను చేస్తూ చక్కగా ఉండేవాళ్ళం. అయితే ఒకనాడు దేవేంద్రుడు మా తండ్రి యొక్క ధర్మ మార్గమును పరీక్షించేందుకై ఒక ముసలి డేగ రూపం ధరించి మా తండ్రితో ఇలా అన్నాడు. అయ్యా ముని, నేను వింధ్య పర్వత ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా వేరొక బలిష్టమైనటువంటి డేగ రాగా ఆ పక్షికి నాకు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ విధంగా 7 రాత్రింబగళ్ళు యుద్ధం జరిగింది. ఇక నేను ఆ బలమైనటువంటి డేగతో యుద్ధం చేయలేక తప్పించుకుని ఆశ్రమానికి వచ్చాను. నేను ప్రస్తుతం ఎంతో ఆకలిగా ఉన్నాను. అదీ కాక యుద్ధం వల్ల కృషించి ఉన్నాను. నీవు ధర్మబుద్ధి కలిగినటువంటి గొప్ప మునివని విన్నాను. ఇప్పుడు నాకు ఆకలి తీరాలంటే నరమాంసం కావాలి, ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు. ఆ డేగ పలుకులకు మా తండ్రి నరమాంసం ఇవ్వడానికి అంగీకరించి మమ్మల్ని నలుగురిని చూసి ఇలా అన్నాడు. ఓ పుత్రులారా, మీరు పితృరుణం తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి మీలో ఒకరు ఆ పక్షికి ఆహారంగా వెళ్ళమని చెప్పాడు. దానికి మేము, తండ్రి, మేము పుట్టుకకు కారణం కావచ్చు, కానీ పోషణాది సంరక్షణ తల్లి ద్వారా జరిగింది. మాతృపితృ రుణం తీర్చుకోవడానికి పక్షికి ఆహారంగా వెళ్ళమని చెబుతున్నావు. మేము నేర్చుకున్నటువంటి ధర్మం ప్రకారం మొదట తన శరీరం రక్షించుకున్నాక ధర్మ మార్గంలో నడుస్తూ ఇతరుల క్షేమం కొరకు పాటుపడడమే కానీ మేము నేర్చుకున్నది అంతవరకే నేర్చుకున్నాం. అంతేకాదు, ముందు తన కుటుంబంలో గెలిచి తర్వాత బయట గెలవాలనేటటువంటి ధర్మం తెలిసిన వాళ్ళం. కాబట్టి మా శరీరం ఇవ్వడం ధర్మం కాదు, మా శరీరం మేము ఇవ్వము అని చెప్పాం. ఆ మాటలు విన్నటువంటి మా తండ్రి కోపించి మమ్మల్ని పక్షి వంశంలో పుట్టమంటూ శపించాడు. ఆ తర్వాత మా తండ్రి డేగ రూపంలో ఉన్నటువంటి ఆ దేవేంద్రుడికి తన శరీరం ఇస్తానని చెప్పగా ఆ మాటలు దేవేంద్రుడు విని నీ సత్యానికి మెచ్చి సంతోషిస్తున్నానని చెప్పి పక్షి రూపం విడిచి వెళ్ళిపోతాడు. అంతటా మేము మా తండ్రిని వేడుకోగా తండ్రి శాంతించి, మీరు వింధ్య పర్వతం యొక్క గుహయందు జ్ఞానం కలిగినటువంటి పక్షులుగా, సకల శాస్త్రాలు తెలిసినటువంటి పక్షులుగా ఉంటారు. ఆ విధంగా కొంతకాలానికి జైమిని ముని మీ వద్దకు వస్తాడు. ఆ ముని కలిగినటువంటి ఆ మునికి ఉన్నటువంటి సందేహాలను మీరు తప్పక తీర్చగలరు. ఆ ముని యొక్క సందేహాలు తీర్చిన వెంటనే పాప విముక్తులై సుఖంగా జీవిస్తారని చెప్పాడు. అది విన్నటువంటి ఆ యొక్క మహాముని ఆ పక్షులతో ఇలా అంటాడు. ఓ పక్షులారా, మీరు వెంటనే వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తాడు. అక్కడ జైమిని మహామునికి మార్కండేయుడు వివరిస్తాడు. కాబట్టి పక్షులు అక్కడే నివసిస్తూ ఉంటాయి. నీవు అక్కడికి వెళ్ళి నీ సందేహాలను తీర్చుకోమని జైమిని మహామునికి మార్కండేయుడు వివరిస్తాడు. అంతటా జైమిని మహాముని వింధ్యపర్వతం దగ్గరికి వెళ్తాడు. జైమిని మహాముని అక్కడికి వెళ్ళగానే వింధ్యపర్వత ప్రాంతంలో సృష్టంగా వేదాధ్యయనం చేస్తున్నటువంటి పక్షులను చూసి సంతోషించి, ఓ పక్షులారా, మార్కండేయుడు చెప్పిన ప్రకారంగా నా సందేహాలను తీర్చుకునేందుకై మీ వద్దకు వచ్చాను. కాబట్టి నా సందేహాలను తీర్చండి అని అడుగుతాడు. ఆ విధంగా జైమిని మహాముని అడిగినటువంటి ప్రశ్నలకు ధర్మపక్షులు చక్కగా సమాధానం చెప్పి జైమిని ముని యొక్క అన్ని సందేహాలను తీరుస్తాయి. తర్వాత శాప విమోచనం జరగగా సుఖంగా జీవిస్తాయి. పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఈ కథలను చక్కగా ఈ యొక్క ఉగాది రోజు వినడం నిజంగా మన అదృష్టం.